precious friend, మాకు అత్యంత అమూల్యమైన స్నేహితులారా, we have great joy in wishing you all of God's best this year 2021 in your life. 2021 సంవత్సరంలో మీ జీవితంలో దేవుని శ్రేష్ఠ ఆశీర్వాదాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. It's a great joy that we could come together as a family to wish you today. మీకు శుభాకాంక్షలు అందించడానికి ఈ రోజున కుటుంబ సమేతంగా మేమందరం కలిసి రావడం మాకెంతగానో సంతోషం. Yes, we celebrate love as we come together as family. కుటుంబంగా సమకూర్చబడి వచ్చినప్పుడు ప్రేమను వేడుక చేసుకుంటూ ఉన్నాం. Today's promise for this year begins with our dear mother, Mrs. Stella Dinakaran. We are going to ask her to share the word first. ఈ సంవత్సరం కొరకైన నేటి వాగ్దాన వచనం మొదటిగా మన ప్రియతమ తల్లి గారు స్టెల్లా దినకరన్ గారి ద్వారా తీసుకుందాం. My precious people of God, I am so happy to see each one of you. నాకు అమూల్యమైన దేవుని ప్రజలైన వారలారా, మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతగానో సంతోషం. First of all, let me wish all of you a new year, special new year greetings. మొట్టమొదటిగా మీ అందరికీ ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. Yes, we have entered into the year 2021. అవును, 2021 సంవత్సరంలో మనము ప్రవేశించి ఉన్నాము. As I was meditating this morning, I came across this verse, Isaiah 12:4-6. ఈ రోజు ఉదయకాలం నేను ధ్యానం చేయించు ఉండగా యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు నేను That's చదివాను. a blessed verses given by the Lord to each one of us. మనలో ప్రతి ఒక్కరికి దేవుని ద్వారా ఇవ్వబడిన దీవెనకరమైన లేఖనాలు ఇవి. Let me read those verses for you. ఈ వచనాలు మీ కొరకే నేను చదువుతాను. And in that day you will say, praise the Lord, call upon his name, declare his deeds among the peoples, make mention that his name is exalted. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలు ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. Sing to the Lord, for he has done excellent things. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను. This is known in all the earth. భూమి యందంతటను ఇది తెలియబడును. Cry out and shout, O inhabitant of Zion, for great is the Holy One of Israel in your midst. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. Yes, my beloved ones, as we are starting this new year, we have to sing to the Lord. అవును ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరాన్ని మనం ఆరంభించుచూ ఉండగా మనము దేవునికి కీర్తనలు పాడాలి. Because until the last year 2020, God has done excellent things. ఎందుకనగా గడిచిన సంవత్సరం 2020 వరకు దేవుడు మహత్కార్యములు చేసి ఉన్నారు. And this year especially, he has prepared some excellent things for you and me. ఈ సంవత్సరం మరి ప్రత్యేకంగా మీ కొరకు నా కొరకు మహత్కార్యములను ఆయన సంసిద్ధం చేసి ఉన్నారు. Do you believe that? మీరు నమ్ముతున్నారా? If you believe, you shall see the glory of God. మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూచెదరు. So we have to cry out and shout for great is the Holy One of Israel in your midst. ఇజ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడని ఉత్సాహధ్వనితో బిగ్గరగా మనము ధ్వని చేయవలసిన వారమై ఉన్నాం. This Holy One of Israel, our Lord Jesus Christ, is going to be with you all through this new year. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఈ సంవత్సరం అంతయు కూడా మీతో కూడా ఉండనై ఉన్నారు. Every day you start praising him. ప్రతిరోజు ఆయనను స్తుతించుటను ఆరంభించండి. Give that day in his hand ఆ రోజును ఆయన చేతులకు అప్పగించండి. and start praising him. ఆయనను స్తుతించటాన్ని ఆరంభించండి. Straight away you should not share all your worries and cares before Jesus Christ. నేరుగా మీ యొక్క విచారములు చింతలన్నీ కూడా యేసునకు తెలియజేయండి. But remember the goodness of God. అయితే దేవుని యొక్క మంచితనమును జ్ఞాపకం పెట్టుకోనండి. Believe that he is going to be with you all through the year. ఆ సంవత్సరం అంతయు కూడా ఆయన మీతో కూడా ఉంటారని విశ్వసించండి. Believe that he is going to be with you all through the year. సంవత్సరం అంతయు ఆయన మీతో కూడా ఉంటారని విశ్వసించండి. If you believe, you shall see the glory of God. మీరు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూచెదరు. So my beloved friends, forget about all your worries and cares of this world. కనుక నా ప్రియమైన స్నేహితులారా, లోకపరమైన చింతలు విచారములన్నీ కూడా మర్చిపోండి. Even the sickness
you are going through in your body, you are having in your body and suffering. మీ దేహంలో మీరు కలిగి ఉన్న రోగమును బట్టి అందును గురించి పడుతున్న బాధను కూడా మర్చిపోండి. The great God who wants to do excellent things in your life will remove every obstacle, every problem, every suffering from your life from this day. మీ జీవితంలో అత్యంత గొప్ప కార్యములు చేయగోరుతున్న దేవుడు ఈ రోజు మొదలుకొని ప్రతి విధమైన కష్టమును, ఇబ్బందిని, బాధను పూర్తిగా తొలగింప చేయనయ్యున్నారు. Now all of us are going to pray with one accord. ఇప్పుడు మనమందరం ఏక మనసుతో ప్రార్థన చేయనయ్యున్నాము. And the Lord will give every blessing from this time onwards for the whole of this year. ప్రభువు ఈ సమయం మొదలుకొని ఈ సంవత్సరం అంతటికీ కూడా సంపూర్ణమైన ఆశీర్వాదములను అనుగ్రహించనయ్యున్నారు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Our precious heavenly Father, thank you Lord for the wonderful presence. మాకు అత్యంత అమూల్యమైన పరలోకమందున తండ్రి, అద్భుతమైన మీ సాన్నిధ్యమును బట్టి వందనములు. As per your verse, your promise, you are going to be with us all through this year in an excellent manner. మీ యొక్క వాగ్దానం ప్రకారం అత్యంత శ్రేష్టమైన రీతిలో సంవత్సరం అంతా కూడా మీరు మాతో కూడా ఉండనై ఉన్నారు. Guide all your children in the excellent way and give them all necessary wisdom, knowledge, blessing, everything, the whole of this new year. ఈ నూతన సంవత్సరం అందంతయు మీ బిడ్డలకు అవసరమయ్యున్న జ్ఞానము, వివేకము, ఆశీర్వాదములను అనుగ్రహించి దిశానిర్దేశం చేసి నడిపించండి. Whoever is suffering because of various sicknesses or needs or problems of their lives, Lord, remove everything right now. Let them have peace, joy, and all God's abundant blessings. ప్రభువా, ఎవరైతే రోగము చేతను, అవసరతల చేతను, సమస్యల చేతను బాధపడుతూ ఉన్నారో ఇప్పుడే వాటన్నిటినీ కూడా వారి నుంచి తొలగించి శాంతిని, సంతోషమును, సమృద్ధి, దైవాశీర్వాదములు వారికి ఇవ్వండి. Thank you Lord, you are going to lead all of us, your children and myself, in a beautiful way, in an excellent way, the whole of this new year. ఈ సంవత్సరం అందంతయు కూడా మా ప్రభువా, నన్నును నీ ప్రియమైన బిడ్డలను అద్భుతమైన రీతిలో మీరు నడిపించబోతున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాను. Lay thy mighty hand upon each one of your children. నీ బలీయమైన హస్తమును మీ బిడ్డలలో ప్రతి వారి మీదను ఉంచండి. Let your blessings come upon them in a new way. మీ ఆశీర్వాదములు నూతనమైన రీతిలో వారి మీదకు వచ్చును గాక. Strengthen their body, soul and mind. వారి యొక్క ప్రాణ, ఆత్మ, దేహములను మీరు బలపరచండి ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Wow, that was great. మహాద్భుతం. చాలా గొప్ప వాక్య వాగ్దానాన్ని విన్నాం. The Lord showed me Joel 2:25-27. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ప్రభువు నాకు చూపించారు. 2021, 2021వ సంవత్సరం a year of restoration. పునరుద్ధరీకరణ జరిగే సంవత్సరం. 2020 has been a dark year. 2020వ సంవత్సరం అంధకారమయమైన సంవత్సరముగా ఉన్నది. We have had lockdowns, లాక్డౌన్స్ ఏర్పాటు చేయబడ్డాయి, shutdowns, మూతవేయబడినట్లుగా ఉండింది, losses of loved ones, ప్రియులైన వారిని కోల్పోయిన సందర్భాలున్నాయి, losses in jobs. ఉద్యోగములో నష్టాలున్నాయి. More than everything, we felt so bound, unable to enjoy the hope and the power to go forward. అన్నిటికంటే మిన్నగా నిరీక్షణ యొక్క శక్తిని, ముందుకు వెళ్ళడానికి తగిన శక్తిని కోల్పోయినట్లుగా ఉన్నాము. But then for 2021, which is the first year of the 2020s, 2020 అనే దాంట్లో మొదటి సంవత్సరంగా 2021 the Lord says, ప్రభు సెలవిస్తున్నారు, I will restore to you the years that the swarming locust has eaten, the crawling locust, the consuming locust, the chewing locust. గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా ఇత్తును. God says, I will restore all that has been eaten away in your life. మీ జీవితములో తినివేయబడిన వాటన్నిటినీ కూడా తిరిగి మరలా పునరుద్ధరణ కలుగజేస్తాను అంటున్నారు. This is the promise for 2021. 2021 సంవత్సరానికి సంబంధించిన వాగ్దాన వచనం ఇది. 1 Samuel 30 and verse 19. మొదటి సమూయేలు 30:19 మనం చూస్తే, The Bible says, David recovered all that he lost. దావీదు తను కోల్పోయిన సమస్తమును కూడా తిరిగి సముపార్జించుకున్నట్లుగా బైబిల్ తెలియచేస్తోంది. God is a God who makes us recover everything we have lost. Even the time that we have lost, he makes us recover.
మన దేవుడు మనం కోల్పోయిన సమస్తమును చివరికి సమయమును కూడా తిరిగి మరలా సమకూర్చుకునేలాగా చేసే దేవుడై ఉన్నారు. You may say, I have lost so many years because I was living in sin, or I was a failure, or I had losses. పాపములో జీవిస్తున్నందువల్ల, ఓటమి వల్ల, నష్టాల వల్ల నేను అనేక సంవత్సరములు కోల్పోయాను అన్నట్టుగా మీరు భావిస్తూ ఉండవచ్చును. But God has the power to even turn back the time and make you get back everything in 1 year for nearly 4 years, 5 years that you had already lost. మీరు ఇప్పటికే కోల్పోయిన దాదాపుగా 4-5 సంవత్సరాల కాలమును మరలా వెనుకకు తిప్పి ఒక్క సంవత్సరంలో వాటన్నిటినీ తిరిగి మరలా మీకు అనుగ్రహించే శక్తి గలవాడు దేవుడు. For this to happen, ఇలాగున జరగడానికి he says in verse 27, 27వ వచనంలో ఆయన ఏమంటున్నారు అంటే, you shall know that I am in the midst of Israel. నేను ఇజ్రాయేలుల మధ్య ఉన్నవాడనని మీరు తెలుసుకోవాలి. I am the Lord, నేనే ప్రభువును, your God, మీ యొక్క దేవుడను, and there is no other. ఇక మరి ఎవ్వరునూ లేరు. So God says, this year I will be in your midst. కనుక దేవుడు సెలవిస్తున్నాడు, ఈ సంవత్సరం నేను మీ మధ్య ఉండేదను. Last year, maybe you felt all alone, lonely, full of fear, trying to battle everything yourself. గత సంవత్సరం మీకు మీరుగా అన్నిటికీ పోరాడి ఒంటరితనాన్ని ఎవ్వరు లేని విధానాన్ని అనుభవించి ఉండి ఉన్నారేమో. Last year, maybe you were struggling without revelations or divine connections. గత సంవత్సరం దైవికమైన ప్రత్యక్షతలు లేక, దైవికమైన బాంధవ్యాలు లేక ఎంతగానో ఇబ్బంది పడ్డారేమో. But 2021, కానీ 2021 సంవత్సరం you will feel my presence. You will know that I am with you. You will experience me personally. నేను మీతో ఉన్నానని వ్యక్తిగతంగా నన్ను మీరు అనుభూతి చెందుతారు. ఆ యొక్క అనుభూతిని మీరు కలిగి ఉంటారు. And secondly, he says రెండవదిగా ఆయన ఏమంటున్నారంటే, in verse 26, 26వ వచనంలో, you shall eat in plenty and be satisfied. మీరు సమృద్ధిగా కడుపార తిని తృప్తి చెందుతారు. The Lord says, I will restore the year for you to have plenty and be satisfied this year. మీరు ఈ సంవత్సరం సమృద్ధిగా తిని కడుపార తిని తృప్తి పొందేలాగున పునరుద్ధరణ జరిగిస్తాను. This is not for all. ఇది అందరికీ కాదు. This is for those who claim the Lord Jesus to be their God and who keep him with them. ఇది ఎవరైతే ప్రభువైన యేసును వారికి దేవునిగా స్వతంత్రించుకుంటారో, ఎవరైతే ప్రభువును వారితో పాటుగా అన్నట్టుగా ఉంచుకుంటారో వారికి He's going to restore the year ఆయన సంవత్సరానికి పునరుద్ధరణ కలుగ చేస్తారు. with all the plentiful blessings. సమృద్ధి అయిన ఆశీర్వాదములన్నిటి చేత. In Psalm 65:11, 65వ కీర్తన 11వ వచనంలో the scripture says he fills the year with goodness లేఖనం చెప్తుంది, ఆయన సంవత్సరమును ఈవులతో నింపుతారు అని. and he makes our path to drip with honey. ఆయన మన మార్గములు తేనెను వెదజల్లులాగున చేస్తారు. He goes before us pouring honey and fatness in our path. ఆయన మన మార్గములో మనకంటే ముందుగా వెళ్ళుచు తేనెను కృమ్మరిస్తారు, క్రొవ్విన విధముగా చేస్తారు. So the year will be sweet and the year will be full of satisfaction and fatness. కనుక ఈ సంవత్సరం మధురమైన తేనె వలెను సంతృప్తి చెందిన బలిష్టత వలెను ఉంటుంది. And what is the greatest fatness that you can have in your life? మీరు మీ జీవితంలో కలిగి ఉండే అతి శ్రేష్టమైన బలిష్టత It ఏమిటి? is the holiness of God, అది దేవుని యొక్క పరిశుద్ధత, the holy presence of God. దేవుని యొక్క పరిశుద్ధమైన సాన్నిధ్యం. Yes, according to Matthew 24:7, అవును, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, Revelation 22:11, ప్రకటన 22:11 ప్రకారం, surely in the world even this year there will be an increase of unrighteousness. నిశ్చయముగా ఈ సంవత్సరం కూడా ఈ లోకంలో ఎంతగానో అవినీతి వృద్ధి చెందుతోంది. Increase of filth, అపవిత్రత ఇంకను వృద్ధి చెందుతోంది. increase of the rumors of wars in the nations. దేశములలో యుద్ధములకు సంబంధించిన పుకార్లు ఇంకను వృద్ధి చెందుతాయి. There will be earthquakes, భూకంపములు ఉంటాయి. there will be grasshoppers attacks, మిడతల యొక్క దాడులు అనేకం జరుగుతాయి. and the pestilence will grow. తెగుళ్ళు ఇంకను పెరుగుతాయి. But in all that, కానీ వీటన్నిటిలో God will come close to his people దేవుడు తన ప్రజలకు అత్యంత సమీపంగా వచ్చేస్తారు. to fill them with the fatness of holiness, his holy presence. తన యొక్క పరిశుద్ధత చేత, తన పరిశుద్ధత సాన్నిధ్యం చేత వారిని బలిష్ఠులుగా చేస్తారు. We will enjoy his presence this year as never before. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సంవత్సరం ఆయన పరిశుద్ధతను మనం అనుభవించి ఆనందిస్తాము. And then all the prosperity that we need
to survive in this world will come to us. అప్పుడు ఈ లోకములో మనం జీవించడానికి తగిన వర్ధిల్లత అంతయు కూడా మన యొద్దకు వచ్చేస్తోంది. And fourthly, he will give us honor for every shame we have gone through. నాలుగవదిగా మనం అనుభవించిన అవమానం అంతటికి బదులుగా ఆయన ఘనతను అనుగ్రహిస్తారు. He says, my people will never be ashamed. నా ప్రజలు ఇక ఎన్నటికి సిగ్గునందరు అని అంటున్నారు. We will even have honor before the kings. రాజుల ఎదుటను కూడా మనము ఘనతను కలిగి ఉండబోతున్నాం. Isaiah 49:23. యెషయా 49:23 వచనంలో మనం చూస్తే, Isaiah 29:22. యెషయా 29:22 వచనం, He will give us great honor. ఆయన మనకు గొప్ప ఘనతను అనుగ్రహిస్తారు. Yes, he will restore all the holiness అవును, ఆయన పరిశుద్ధత అంతటినీ తిరిగి సమకూరుస్తారు. and make us experience his presence as never before. గతములో ఎన్నడూ లేనట్టుగా ఆయన సన్నిధిని మనం అనుభూతి చెందేలాగున చేస్తారు. And we'll get back all that we lost and enjoy his presence and revelation. మనము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం, ఆయన సన్నిధిని ఆనందిస్తాం, ఆయన ప్రత్యక్షతలను ఆనందిస్తాం. All the prosperity వర్ధిల్లత అంతా ఉంటుంది, and all the honor ఘనత అంతయు ఉంటుంది, as we have him as our God. మనము ఆయనను మన దేవునిగా కలిగి ఉండగా. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Well, we've finished playing our 2020 last year. మంచిది, మనం గడిచిన సంవత్సరం మన 2020 ఆడడం ముగించేశాం. 2020 cricket match is over. 2020 క్రికెట్ మ్యాచ్ ఇంతటితో అయిపోయింది. Young people this year, according to Matthew 4:4, మత్తయి సువార్త 4:4 ప్రకారం ఈ సంవత్సరం యవనస్తులు, we are not going to live by bread alone, మనము రొట్టె వలన మాత్రమే జీవించబోవడం లేదు, but by every word that comes from the mouth of God. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించబోతున్నాం. Many times, where many young people are hungry for food all the time. అనేక సందర్భాల యవనస్తులు భోజనం కోసం బాగా ఆకలి కొని ఉంటారు. We're hungry to be happy through some pleasure or something. ఏదైనా ఒక ఆనందమయమైన కార్యం ద్వారా They సంతోషపడాలనుకుంటాం. say, I can't live without food. భోజనం లేకుండా నేను అస్సలు ఉండలేనన్నట్టుగా. But my friend, none of those things are able to make us full. కానీ నా స్నేహితులారా, ఇవేవి కూడా మనల్ని సంతృప్తి పరచలేవు. Those are able to truly satisfy us. అవి నిజంగా మనల్ని సంతోషపరచలేవు. We sit in emptiness at some point of the day. రోజులో ఏదో ఒక సమయానికి ఒంటరిగా ఖాళీగా కూర్చుంటాం. Our heart is still left empty. మన హృదయం ఇంకను ఖాళీగా మిగిలిపోతోంది. But God says you're going to live by every word that I speak to you. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట ద్వారా మీరు జీవించనయ్యున్నారు His అని. word is coming to you. ఆయన వాక్కు మీ యొద్దకు వస్తోంది. Get ready to receive it. దానిని స్వీకరించడానికి సంసిద్ధంగా God is ఉండండి. giving us such a grace that early in the morning He is going to help us read the Bible. వేకువనే పెందలకడనే వాక్యాన్ని పఠనం చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. So we think if I need something in the day, right when I face an exam, I'll pray. మనమేమనుకుంటామంటే ఏదైనా అవసరమైతే, పరీక్ష ఎదురైతే అప్పుడు ప్రార్థన చేస్తాను, I'll pray when I'm in trouble. నేను సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను. That's how I live with the Lord. ఆ రీతిగా నేను ప్రభుతో జీవిస్తాను. Yes, I seek Him by praying when I need Him. అవును, నాకు అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తూ నేను ఆయన్ని వెతుకుతాను. But my friend, కానీ స్నేహితులారా, we live by the Word of God. మనము దేవుని యొక్క వాక్యము ద్వారా జీవించదము. When you read His Word and receive His promise in the morning, మీరెప్పుడైతే ఉదయకాలమున ఆయన వాక్యాన్ని చదివి వాగ్దానమును స్వీకరిస్తారో, it comes to you like fire. అది అగ్ని వలె మీ చెంతకొస్తుంది. And it makes you full within your heart, burning in you. అది మీ హృదయములో మిమ్మల్ని మండింప చేస్తూ మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తుంది. And you go out as a lion. మీరు సింహం వలె బయలు వెళ్తారు. When we are so full, we don't even need to pray. మనం సంపూర్ణంగా నిండి ఉన్నప్పుడు ఇక ప్రార్థించాల్సిన అవసరం ఉండదు. Because God has spoken and given us everything through that word. ఎందుకంటే ఆ వాక్కు ద్వారా దేవుడు మనకు అవసరమైన సమస్తమును మనతో మాట్లాడి ఉంటారు. So we go into that day full and only to see the victories that God gives us through that word. ఆ యొక్క వాక్కు ద్వారా దేవుడు మనకిచ్చే విజయాల్ని సంపూర్తిగా చూచినట్లుగా ఆ రోజు మనం బయటకు వెళ్తాము. That's why He speaks to us. అందుచేతనే ఆయన మనతో మాట్లాడతారు. And John 15:7 says, యోహాను సువార్త 15:7 ఏం చెప్తుందంటే, if you remain in me
మీరు నా యందు నిలిచి ఉండిన ఎడల, and if my words remain in you, నా వాక్కులు మీ యందు నిలిచి ఉండిన ఎడల, then I will do or give you whatever you ask for. అప్పుడు మీరు ఏదడిగినా దానిని మీకు అనుగ్రహిస్తాను అన్నారు. That's why we need his word to remain in us. అందుచేతనే ఆయన మనలో నిలిచి ఉండి నిమిత్తం వాక్యం మనకు అవసరం. All our needs are met then. మన అక్కరలన్నీ అప్పుడు సంధించబడతాయి. We get victories in everything we face. మనం ఎదుర్కొనే సమస్తములో కూడా మనం విజయాలను పొందుకుంటాం. God raises up in our job, దేవుడు మనల్ని ఉద్యోగంలో పైకి లేవనెత్తుతారు. helps us in our study, మన విద్యలో మనకు సహాయం చేస్తారు. and gives us great talent to display in our profession. మన యొక్క వృత్తిలో ప్రదర్శించలాగున గొప్ప తలాంతును మనకు అనుగ్రహిస్తారు. It comes through that word when you receive it in the morning. మీరు ఉదయకాలమున ఆ వాక్కును స్వీకరించినప్పుడు ఇవి అందులో ఉంటాయి. Only then we see God's power in our lives. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో దేవుని శక్తిని మనం చూస్తాము. And truly you are going to see that power in action this year, my friend. నిజముగా నా స్నేహితులారా, అట్టి శక్తిని క్రియాత్మకంగా ఈ సంవత్సరం మీరు చూడనయ్యున్నారు. In the midst of dryness, ఆ యొక్క ఎండిపోయిన విధానం మధ్యలోనే you will thrive, మీరు ముందుకు వెళ్తారు, you will shine, మీరు ప్రకాశిస్తారు, and your heart will be so glad with the Lord. మీ హృదయం ప్రభువుతో ఎంతో సంతోషంగా ఉంటుంది. It's all through the word of God. ఇదంతయు దేవుని యొక్క వాక్యము So ద్వారానే. that's the blessing God is giving us young people. యవనస్తులుగా అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. So you will sit in the morning and enjoy him by listening to him. కనుక ఉదయకాలం ఆయనతో కూర్చుని ఆయన మాట ఆలకించడం ద్వారా మీరు ఆనందిస్తారు. Amen. Praise God. ఆమేన్. దేవునికి స్తోత్రములు. Yeah, even last year, అవును, గడిచిన సంవత్సరం కూడా in 2020, 2020 సంవత్సరంలో there was a lot of fear that went around. ఎంతో భయం మన చుట్టూరు వ్యాపించి ఉన్నది. Fear because we might get the virus, వైరస్ వచ్చేస్తోందేమో అందువలన భయం, or if our loved ones might be infected. లేకపోతే ప్రియమైన వారికి వ్యాధి సంక్రమిస్తుందేమోనన్న భయం. Fear because some people weren't able to pay their hospital bills. కొంతమంది హాస్పిటల్ ఖర్చులను చెల్లించలేక అందును బట్టి భయం. Fear because they were losing jobs. ఉద్యోగాలు కోల్పోతారేమోనని అందును బట్టి కొంతమంది భయం. And there was a lot of confusion going around. ఎంతో గలిబిలి మన చుట్టూరు వ్యాపించి ఉండి ఉన్నది. Even the children, because they didn't have Wi-Fi, they couldn't get into online classes. They were afraid what would happen to their future. పిల్లలకు కూడా వైఫై కనెక్షన్ లేకపోవడం ద్వారా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వకపోతే భవిష్యత్తు ఏమవుతుందనే భయం. So there were so many things happening, one after the other, one after the other. కనుక ఒకదాని వెంబడి ఒకటి అనేక కార్యములు జరుగుతూ వచ్చాయి. And it would build up so much that some people would feel like, why should I live anymore? కొంతమంది అయితే ఇక నేను ఎందుకు జీవించాలి అనే పరిస్థితులు వారి చుట్టూ నిర్మాణమయ్యాయి. I'm not able to bear it. నేను దీనిని భరించలేకపోతూ What ఉన్నాను. is going to happen in my future? నా భవిష్యత్తులో ఏం జరుగుతోందో, How am I going to take care of my family? నేను నా కుటుంబానికి ఎలా జాగ్రత్త వహించగలను, How am I going to feed my kids? నా యొక్క బిడ్డలకు ఎలా పోషణ ఇవ్వగలను. So they might have so much of anxiety ఎంతో గొప్ప ఆతురత వారిలో ఉండిపోయింది. that every morning when they wake up, they don't even want to get up out of their bed ప్రతి ఉదయకాలం నిద్ర లేచేసరికి పడక మీద నుంచి పైకి లెగుద్దాం అనిపించలేదు. and go to work or do their jobs ఏదైనా పని చేద్దామని, ఉద్యోగం చేద్దామని అనిపించలేదు. because of all the things that are happening in their life. ఎందుకంటే వారి జీవితాల్లో జరుగుతున్న కార్యములన్నిటినీ బట్టి. Yes, that anxiety sometimes builds up so much that they can't even breathe అవును, కొన్నిసార్లు అటువంటి ఆతురత కనీసం శ్వాస కూడా పీల్చుకోనివ్వదు, or do basic everyday things. లేకపోతే ప్రతిరోజు కనీస ధర్మాలు చేయనివ్వదు. Yes, but the Bible says in Philippians 4:6 and 7, కానీ ఫిలిప్పీ పత్రిక 4, 6, 7 వచనాల్లో బైబిల్ ఏమని చెప్తుంది అంటే, it says, don't be anxious about anything, దేనిని గూర్చియు చింతపడకుడి, but in every situation by prayer and petition కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత with thanksgiving కృతజ్ఞతతో కూడిన విధానములో present your request to God. మీ యొక్క విన్నపములను దేవునికి తెలియజేయుడి. And the peace of God that transcends all understanding సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం will guard your hearts and your minds in Christ Jesus. క్రీస్తు యేసునందు మీ హృదయములకు, మీ మనసులకు కావలి ఉండును. Yes, when we feel anxious, అవును, ఆతురత అనే అనుభూతి మనకు కలిగి ఉన్నప్పుడు immediately we must tell it to God. వెంటనే మనం దాన్ని దేవునికి తెలియచేయాలి. And when we tell God మనము దేవునికి ఆ రీతిగా తెలియచేసినప్పుడు and thank him for what he is going to do in our life, మన జీవితాల్లో ఆయన చేయబోతున్న దాన్ని బట్టి ముందుగా వందనాలు చెప్పినప్పుడు our faith builds up మన యొక్క విశ్వాసం నిర్మాణమవుతుంది. and we'll say God is going to take care of everything. దేవుడే సమస్తం గురించి జాగ్రత్త వహిస్తాడని మనం చెప్పుకుంటాం. That faith
gives us that peace. ఆ యొక్క విశ్వాసమే అటువంటి శాంతిని మనకు అనుగ్రహిస్తుంది. Not temporarily will feel happy and satisfied, తాత్కాలికంగా సంతృప్తి, తాత్కాలికమైన సంతోషం కాదు, but that God is going to take care of everything. దేవుడే సమస్తాన్ని జాగ్రత్త వహిస్తాడనే విధానం. It is not my business to be anxious or worried anymore. త్వరపడడం, విచారించడం నా పని కాదు. The faith means that you're believing that it's going to be done. విశ్వాసం అనగా అది జరుగుతుందనే ఒక నమ్మకం. So our job is to just keep thanking God. కనుక మన పని ఏమిటంటే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండడం. This year we are going to experience that. Yes. ఈ సంవత్సరం మీరు దాన్ని అనుభూతి చెందుతారు. Last year we felt so lost in the darkness. But this year we're going to feel that God is going to do everything for us. Yes. గత సంవత్సరం అంధకారంలో ఉండిపోయాము, కానీ ఈ సంవత్సరం అయితే దేవుడు ఆ రీతిగా మన కొరకు చేయబోతాడనే అనుభూతిని కలిగి And He's ఉన్నాం. going to make us pray to Him and believe and give thanks also. మనం ఆయనకి ప్రార్థన చేసి ఆయన చేస్తాడనే విశ్వాసంతో ఆయనకు వందనాలు చెల్లించడం కూడా జరుగుతోంది. Building that relationship with God this year. దేవునితో ఈ సంవత్సరం అట్టి బాంధవ్యాన్ని నిర్మాణం And చేసుకుంటాం. trusting in Him no matter what. ఏదేమైనా సరే ఆయన మీదే నిరీక్షణను కలిగి ఉంటాం. Amen. ఆమేన్. So that's what I learned last year with this verse. ఈ యొక్క వచనం ద్వారా నేను గత సంవత్సరం దానినే నేర్చుకుని ఉన్నాను. Even during the time that I was writing for my album, నేను నా ఆల్బమ్ కోసం రాస్తూ ఉన్న సందర్భంలో there were so many things happening in my life that gave me so much anxiety. నాకు ఎంతో ఆతురత కలిగించిన కార్యాలు నా జీవితంలో కూడా జరిగాయి. When I would go to the recording studio to record the song, పాట రికార్డ్ చేయడం కోసం రికార్డింగ్ స్టూడియోకి నేను వెళ్తూ ఉన్నప్పుడు I would feel so breathless thinking of the problems in my life. నా జీవితంలో ఉన్న సమస్యల గురించి ఆలోచన చేసినప్పుడు శ్వాస పీల్చుకోలేనంత ఆతురత I ఏర్పడింది. would have to take breaks because of how much it was, how overwhelming it was. అవన్నీ ఎంతో భారంగా ఉన్న సందర్భంలో నేనే బ్రేక్ తీసుకోవాల్సి Before వచ్చేది. filming for the Daily Promise, I would feel so anxious. ప్రతిరోజు వాగ్దాన వచనాన్ని అందించడానికి చాలా ఆతురపడుతూ ఉండేదాన్ని. And my body would be shaking because of the mental pressure. ఆ మానసిక ఒత్తిడి ద్వారా నా దేహం వణికిపోతూ ఉండేది. During that time, I was reminded of this verse. అటువంటి సమయంలో ఈ వచనాన్ని నేను జ్ఞాపకం Don't చేసుకున్నాను. be anxious about anything. దేనిని గూర్చియు చింతపడకుడి. Tell God, దేవునితో చెప్పండి, He will give you peace. ఆయన మీకు శాంతినిస్తారు. So because I trusted in Him, I had peace about the situation. నేను ఆయన యందు నిరీక్షణ ఉంచాను గనక ఆ పరిస్థితిలో నాకు శాంతి ఉన్నది. I would literally tell Him, Lord, I've given this thing to you. I'm not going to worry anymore. నేను అక్షరాలయంతో చెప్పేదాన్ని, ప్రభువా ఇది నీకు ఇచ్చేసా, నీకు ఏమాత్రం నేను చింతించను. And because of those situations, I was able to write out of faith, it'll happen in its time. ఆ పరిస్థితుల ద్వారా విశ్వాసమును బట్టి నేను రాయగలిగాను. అది అక్షరాల అలాగున జరిగింది. It was a reassuring thing for me personally. నాకు వ్యక్తిగతంగా అది మరొక్కసారి నిశ్చయతనిచ్చింది. Brought out that song, it'll happen in its time. So don't worry, it will happen. తగిన సమయంలో అది జరుగుతుంది కనుక ఏమాత్రం విచారించకండి, అది ఖచ్చితంగా నెరవేరుతోంది. So that song really ministered to me కనుక ఆ పాట అయితే నిజంగా నాకు పరిచర్య చేసింది. in your album Journey. జర్నీ అనే మీ ఆల్బంలో పాడిన పాట. So this year కనుక ఈ సంవత్సరం we are going to enjoy God's peace and see miracles happen దేవుని యొక్క శాంతిని మనం అనుభూతి చెందబోతున్నాం. అద్భుత కార్యాలు జరగడం చూడబోతున్నాం. as we pray to Him, believing He is going to give an answer. ఆయన జవాబిస్తారని విశ్వాసంతో మనం ఆయనకు ప్రార్థన చేయుచుండగా. శిల్ప మీరు చెప్పండి. This year, what I felt the promise was is from James 4:8. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఈ సంవత్సర వాగ్దానంగా భావిస్తూ ఉన్నాను. Draw near to God and He will draw near to you. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. So the Lord promises that He will draw closer and more near to all of us. ప్రభు వాగ్దానం చేస్తున్నారు, మనలో ప్రతి ఒక్కరికి ఆయన మరి సామీప్యంగా రానయ్యున్నారు. But what we have to do is we have to draw closer to Him. అయితే మనమేం చేయాలి? మనం ఆయన సామీప్యానికి వెళ్ళాలి. The Bible also says in Psalms chapter 119 verses 97 to 100. 119వ కీర్తన 97వ వచనం నుంచి 100వ వచనం వరకు బైబిల్ ఏమని చెప్తూ ఉన్నది అంటే, When we meditate on the word of God, He fills us with so much of wisdom. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు ఎంతో జ్ఞానముతో ఆయన మనల్ని నింపుతారు. The wisdom we need to survive in this world. ఈ లోకములో మనం జీవించడానికి తగిన జ్ఞానమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. The verse says, ఈ వచనం ఏం చెప్తుందంటే, when we are filled with this wisdom, we are wiser than my enemies. ఇట్టి జ్ఞానము చేత మనం నింపబడి ఉన్నప్పుడు నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. He gives us more insight than your teachers itself.
నా యొక్క బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. and he gives us more understanding than the elders of the land. దేశపు పెద్దలు వృద్ధుల కంటే మించిన జ్ఞానం అనుగ్రహిస్తారు. The Lord will fill each one of us with so much of wisdom దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఎంతో జ్ఞానము చేత నింపుతారు. that other people will be shocked when they look at us. వారు మన వైపు చూచినప్పుడు ఇతరులైతే Oh, నిర్ఘాంతపోయేలాగున, how come she's having so much of wisdom? They'll wonder. ఈవిడ ఇంత జ్ఞానం ఎలా కలిగి ఉందని ఇతరులు ఆశ్చర్యపోతారు. So this year the Lord is promising us that when we draw closer to him, he will draw closer to us. కనుక ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు సమీపంగా వచ్చేస్తారు. Amazing. Praise God. So this year it's going to be a year of getting very close to God and God getting very close to us. కనుక ఈ సంవత్సరం మనము దేవునికి అత్యంత సమీపంగా, దేవుడు మనకు అత్యంత సమీప్యంగా వచ్చే సంవత్సరం. And now let's move on to Sister Evangeline, Mrs. Evangeline, Mother Evangeline and Grandmother Evangeline. ఇప్పుడు మనము సహోదరి, శ్రీమతి, తల్లిగారు, నాయనమ్మ గారైన ఎవాంజలిన్ గారి దగ్గరికి వెళ్దాం. We are so happy that the Lord has given us one more addition into our family. దేవుడు మా యొక్క కుటుంబంలోనికి మరొక వ్యక్తిని కలిపినందుకే ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. Next year she will speak. This year she is resting, listening to all the words. ఈ సంవత్సరం వాక్కులన్నీ వింటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే సంవత్సరం వీరు మాట్లాడతారు. For this year, the Lord has given me the promise verse from John 1:51. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని దేవుడి ఈ సంవత్సర వాగ్దానముగా నాకు ఇచ్చి Here ఉన్నారు. the Lord says, "Most assuredly I say to you, hereafter you shall see heaven open." ఇక్కడ ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే, మరి నిశ్చయముగా నేను మీకు తెలియచేయుచున్నాను, ఆకాశము తెరవబడడం మీరు చూచెదరు. And the angels of God ascending and descending upon the Son of దేవుని Man. యొక్క దూతలు మనుష్య కుమారుడికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు అని చెప్పి ఉన్నారు. Yes, the Lord knows our hearts. అవును, మన ప్రభు మన హృదయములను ఎరిగి ఉన్నారు. Especially for the year 2021, I was asking God for the open heaven. 2021 సంవత్సరంలో తెరవబడిన ఆకాశమును కలిగి ఉండాలని నేను ప్రభువుని అడుగుతున్నాను. And the Lord knew what was in the heart of Nathaniel also. నతనీయుల యొక్క హృదయములో ఏమి ఉన్నదో ప్రభు ఎరిగి ఉన్నారు. He saw deep into his heart. అతని హృదయ అంతర్భాగము లోతులలోనికి ఆయన చూచి ఉన్నారు. And he said, "You are an Israelite in whom there is no deceit." నీవు ఇశ్రాయేలీయుడవే, నీలో కపటమేమీ లేదని చెప్పారు. Yes, dear friends, the Lord is looking deep into your heart. అవును ప్రియ స్నేహితులారా, దేవుడు మీ హృదయ అంతర్భాగపు లోతుల్లోనికి చూస్తున్నారు. The desires of your heart. మీ హృదయ వాంఛలను ఆయన And the చూస్తున్నారు. Lord says to you, you will have open heaven. ప్రభు మీతో సెలవిస్తున్నారు, మీరు తెరవబడిన ఆకాశమును చూచెదరు. When Jacob was praying to God, he saw heaven open. యాకోబు దేవునికి ప్రార్థన చేయుచు ఉండగా ఆకాశము తెరవబడుటను ఆయన చూచి When ఉన్నారు. Jacob prayed unto God in the wilderness, the Lord showed him the heaven. యాకోబు అరణ్యములో ఉండి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అతనికి పరలోకమును He చూపించాడు. literally saw angels around him. అతడు అక్షరాల దూతలు తన చుట్టూరు ఉండని They చూచాడు. were ascending and descending on the ladder. వారు ఆ యొక్క నిచ్చెన మీద పైకి ఎక్కుచూ క్రిందికి దిగుచూ ఉన్నారు. And for Ezekiel the prophet also, the heaven was open one time. హెజ్కేలు ప్రవక్త కొరకు కూడా ఒక పర్యాయము ఆ రీతిగా ఆకాశం తెరవబడింది. The heaven was open for John when he was in the Patmos island. పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు యోహాను కొరకే పరలోకము The తెరవబడింది. Lord revealed to him the things that would be happening in the future. భవిష్యత్తులో జరగబోతున్న కార్యములను దేవుడు అతనికి బయలుపరిచి ఉన్నారు. And Stephen, when the people were stoning him to death, స్టెఫను మీద రాళ్లు వేసి కొడుతూ ప్రజలు చంపుతున్న సమయంలో blood was oozing out of his body. రక్తము అతని దేహము నుంచి స్రావంగా కారుతున్న How సమయంలో much pain he would have been having. ఎంతో భయంకరమైన నొప్పి అతడు కలిగి But ఉండవచ్చును. in the midst of that, the Lord showed him the heaven. కానీ అట్టి స్థితిలో కూడా దేవుడు అతనికి పరలోకమును చూపించి ఉన్నారు. He saw Jesus sitting at the right hand of God. దేవుని యొక్క కుడి పార్శ్వమందు యేసు ఆసీనుడై ఉన్న సన్నివేశాన్ని అతడు చూచాడు. Yes, you will see God in the midst of your pain, in the midst of your trouble. మీ యొక్క నొప్పి మధ్యలోనే, మీ యొక్క బాధ మధ్యలోనే మీరు దేవునిని చూస్తారు. You have suffered enough.
మీరు చాలినంత శ్రమపడి ఉన్నారు. The Lord says, it's enough, my child. ప్రభు సెలవిస్తున్నారు, నా బిడ్డ ఇక అది చాలు. The Lord says, you love me so much. ప్రభు సెలవిస్తున్నారు, నీవు నన్ను ఎంతగానో ప్రేమించి ఉన్నావు. And you are precious in my sight. నీవు నా దృష్టిలో అత్యంత అమూల్యమైన దానివి. Let me show you heaven. నేను నీకు ఇప్పుడు పరలోకమును చూపించెదను. Yes, this year 2021 is going to be a special year for you. అవును, ఈ సంవత్సరం 2021 మీకు ప్రత్యేకమైన సంవత్సరంగా ఉండబోతోంది. The Lord said, in the last days I will pour out my spirit upon all flesh. ప్రభు సెలవిస్తున్నారు, అంత్య దినములలో నా ఆత్మను సర్వ శరీరుల మీదను కుమ్మరించెదను. Your sons and daughters will prophesy. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. Your young men will see vision. మీ యవనస్తులు దర్శనములు చూచెదరు. Old men will dream dreams. మీ యొక్క వృద్ధులు కలలు కందురు. Yes, this is going to happen in reality. ఇది వాస్తవికంగా జరగబోచు ఉన్నది. You will see visions. మీరు దర్శనములు చూచెదరు. You will be seeing angels ascending and descending. దేవుని దూతలు పైకి ఎక్కడాన్ని క్రిందకి దిగడాన్ని మీరు చూస్తారు. You will be having revelations from God. మీరు దేవుని యొద్ద నుంచి ప్రత్యక్షతలు పొందుకుంటారు. The Spirit of truth will lead you into all truth. సత్య స్వరూపి అయిన ఆత్మ సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు. You will know all things. మీరు సమస్త కార్యములు ఎరిగి The ఉంటారు. Lord will make you remember everything. మీరు సమస్తమును గుర్తు పెట్టుకునేలా దేవుడు చేయనయ్యున్నారు. This year is going to be so sweet for you. ఈ సంవత్సరం మీకోసం చాలా మధురంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. Shall we pray? వందనములు యేసయ్యా, ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రియమైన పరలోకమందున తండ్రి, thank you, Lord, this year in the midst of all the tribulations and the darknesses that will surround the world, you will come very close to us. ఈ సంవత్సరం అత్యంత సంక్లిష్టమైన ఇరుకు ఇబ్బందుల్లో గాని అంధకారంలో గాని మీరు మాకు అత్యంత సమీపంగా రానయ్యున్నందుకై వందనములు. You will literally make us feel you so close. మిమ్మల్ని అక్షరాల అత్యంత సమీపంగా మేము అనుభూతి చెందబోతున్నాం. Give us the grace to have our eyes open to see you, Lord. నిన్ను చూచి నిమిత్తమే మా కందులు తెరవజేయబడి ఉండే కృప మాకివ్వండి. To have revelations from you. మీ యొద్ద నుంచి ప్రత్యక్షతలను పొందేలాగున, To hear your word every day. ప్రతి రోజున మీ వాక్కును వినేలాగున, To receive wisdom. జ్ఞానమును స్వీకరించులాగున, And to be guided by you, Lord. మీ ద్వారా దిశానిర్దేశం చేయబడులాగున, And do everything in peace. సమస్తమును సమాధానంతో చేయులాగున, Give us back all that we have lost. మేము కోల్పోయిన సమస్తమును తిరిగి మరలా మాకివ్వండి. All the holiness. పరిశుద్ధత అంతటిని, Divine presence of God. దైవికమైన దేవుని And సాన్నిధ్యమును, all the blessings for our labor, for us to eat in plenty and be satisfied. మా ప్రయాసకు తగిన రీతిలో ప్రభు కడుపు ఆరాతిని తృప్తి చెందేలాగున మాకు మరలా అనుగ్రహించండి. You will honor us in the very place where we have gone through shame. మేము ఎక్కడైతే అవమానం పొందామో అక్కడే మరలా మీరు మమ్మల్ని ఘనపరచనయ్యున్నారు. Through all this, you will honor us even before kings. వీటన్నిటి ద్వారా రాజుల ఎదురుగా మీరు మమ్మల్ని ఘనపరచనయ్యున్నారు. Thank you for this great year of restoration and open heaven. గొప్ప పునరుద్ధరీకరణ, తెరవబడిన ఆకాశం ఉండబోతున్న ఈ సంవత్సరం కొరకై మీకు వందనములు. We surrender ourselves to you for this blessing. ఈ ఆశీర్వాదం కొరకై మమ్మును మేము మీకు Be సమర్పించుకొనుచున్నాము. the Lord of our lives in 2021 too. 2021 సంవత్సరం మీరే మా జీవితాలకు ప్రభువుగా ఉండండి. In Jesus' యేసు name. నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Have a blessed year 2021. 2021 సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరముగా కలిగి ఉండండి.